ఈ మధ్యకాలంలో చాలామంది విపరీతంగా అహంకారం పడుతున్నారండి సొసైటీలో, ప్రజెంట్ సొసైటీలో. ఈ అహంకారం అనేది చదువుకుంటున్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్లో విపరీతంగా పెరిగిపోతుంది. నేను చదువు చదివా, చూడు నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నా ఫోటో వేశారు, పాంప్లెట్లో వేశారు, లేకపోతే ఫ్లెక్సీలు కొట్టించారు, కాలేజ్ బయట పెట్టించారు నా ఫోటో, అందరు నా గురించి అనుకుంటున్నారు, మెచ్చుకుంటున్నారు. అలాగే మరికొంతమందికి డబ్బు ఉందని అహంకారం, నాకు ఇంత డబ్బు ఉంది, లక్షల కోట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. మరికొంతమందికి అందం ఉందన్న అహంకారం. నీ చదువు, నేను మళ్ళీ చెప్తున్నా, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ నేను చెప్తాను, నీ చదువు నీ చావును ఆపుతుందా? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఇంజనీరింగ్లు, నీ ఎంటెక్లు, నీ సైంటిస్ట్ చదువులు, ఇవన్నీ నువ్వు చదివిన డాక్టర్, ఎంత పెద్ద డాక్టర్ అయినా చావును ఆపుతాడా? నీ చదివిన చదువు చావును ఆపుతుందా? చనిపోయిన తర్వాత నీ చదువు పనికి వస్తుందా? నువ్వు చేసిన దైవారాధన పనికి వస్తుంది చనిపోయిన తర్వాత. ఈశ్వర నిరంతరం చేసే శివనామస్మరణ పనికి వస్తుంది చనిపోయిన తర్వాత. అలాగే కొంతమంది డబ్బు ఉందని విపరీతమైన అహంకారం, నాకు ఇంత స్టేటస్ ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, నా చుట్టూ కొన్ని వందల మంది చేరి నన్ను చేతులు కట్టుకొని ఉన్నారు, పొగుడుతున్నారు. ఇది ఇంతకు మించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమందికి నేను ఎంత అందంగా ఉన్నాను అహంకారం, నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు, నన్ను పొగుడుతున్నారు, ఏ సాగుతుంది కదా, ఎంతకాలం నీ అందం? సరైన రోగం వస్తే అందం అంతా పోతుంది, లేదా ఒక్కసారి ముసలితనం వచ్చిందా అందవికారంగా తయారవుద్ది. ఎంత గొప్ప శరీరమైనా, ఎంత బలమైన వాడైనా, ఎంత కండలు తిరిగినోడైనా, ఎంత అందంగా ఉన్నవాళ్ళైనా ముసలితనంలో బ్యాక్ బోన్ బెండ్ అయిపోయి మొత్తం అందవికారంగా తయారవుతుంది. లోకంలో చదువుతున్నటువంటి లౌకికమైన చదువులు, అందం, నీ డబ్బు, కాలం, వీటినన్నింటినీ ఒక్క క్షణంలో హరించి వేస్తుంది. అంటే కాలం వీటినన్నింటినీ ఒక్క క్షణంలో తొలగించి వేస్తుంది. దీన్ని చూసి, అందాన్ని, చదువుని, డబ్బుని చూసి అహంకారం పడడం అంతటి మూర్ఖత్వం ఇంకొకటి లేదు. చక్కగా డబ్బు ఉంది, నచ్చిన ఫుడ్, మంచి ఫుడ్ ఇంట్లో చేసుకొని తిని నీ పేరెంట్స్తో పాటు. చదువు ఉంది, చక్కగా చదువుకో, కానీ అహంకారం పడకు. అందం ఉంది, అది గాడ్స్ గిఫ్ట్. అందం ఉంది కదా అని విచ్చలవిడిగా తప్పుడు వేషాలు వేసి నీ క్యారెక్టర్ని గలీజు చేసుకో. చక్కగా డబ్బు ఉంది, పేరెంట్స్ని చక్కగా చూసుకో, నచ్చిన మంచి ఫుడ్ తిను, మంచి బట్టలు కట్టుకో, అంతవరకు ఓకే. లేదా ఉన్నదాంతో సంతృప్తి పడు. అందం ఉంది, ఈశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకో. ఇంతటి ఫుడ్, డబ్బు, అందం ఇచ్చినందుకు ఈశ్వరుడికి, శివుడికి కృతజ్ఞతలు చెప్పుకో. పిచ్చి వెచ్చలవిడితో నీ శరీరాన్ని, మనసుని అపవిత్రం చేసుకోకు. పుణ్యక్షేత్రాలు తిరుగు, కాశీ, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలు తిరుగు. ప్రశాంతమైన జీవితం, ఆనందకరమైన జీవితం గడుపు. అంతే తప్ప చదువుని, అందాన్ని, డబ్బుని చూసి అహంకారం పడు. ఒకసారి ఆలోచించు.